ఓకే అండి. సో స్క్రీన్ కనబడుతుందా అందరికి? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ యాక్సిస్ డిస్కస్ చేసుకున్నామమ్మా, దాని యొక్క డెరివేషన్ మీకు అర్థమైంది. ఐజెడ్ ఈక్వల్ టు ఐవైవై ప్లస్ ఐఎక్స్ఎక్స్. సో నౌ ద సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్యారలల్ యాక్సిస్ థియరం. ప్యారలల్ యాక్సిస్ థియరం సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఐఏబి ఈక్వల్ టు ఐఏబి ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ వై బార్ స్క్వేర్. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో దీన్ని ఐఎక్స్ ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ హెచ్ స్క్వేర్ గా కూడా చెప్తారు. అంటే దీనికి ఒక సింపుల్ గా చెప్తా. ఇక్కడ మీరు ఒక ఏరియా అనేది తీసుకున్నారు. ఓకే. ఏరియా అనేది తీసుకున్నప్పుడు ఈ ఏరియాకి జనరల్ గా సె సెంట్రాయిడ్ కానీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కానీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇది సెంట్రాయిడ్ అనుకుంటే ఈ సెంట్రాయిడ్ యొక్క ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలా ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి. ఓకే. జనరల్ గా మనకు జరిగేది ఇది. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసాం. అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఐఎక్స్ఎక్స్ చేస్తారు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ అంటే ఐవైవై చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నీకున్నటువంటి సెంట్రాయిడల్ యాక్సిసెస్, అంటే ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ఈ ఐఎక్స్ఎక్స్ ని, వైవైని కూడా సెంట్రాయిడల్ యాక్సిసెస్ అంటారు. వాటితో కాకుండా ఐ వాంట్ టు టేక్ ఏ న్యూ యాక్సిస్. ఐ వాంట్ టు టేక్ ఏ న్యూ యాక్సిస్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఏరియా. నీకు ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ బాడీ మీద నుండి ట్రావెల్ అవుతున్నాయి. బాడీ యొక్క ఏరియా నుంచి ఏరియా మీద ట్రావెల్ అవటం జరుగుతుంది. కానీ ఇందులో థర్డ్ యాక్సిస్, అనదర్ యాక్సిస్, దాన్నే ఏమంటారు అంటే రెఫరెన్స్ యాక్సిస్ అంటారు. ఇప్పుడు ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దట్ రెఫరెన్షియల్ యాక్సిస్, moment of inertia about that reference axis is the sum of the moment of inertia about centroidal axis అంటే ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ సెంట్రాయిడ్ స్క్వేర్. ఏరియా ఇంటూ సెంట్రాయిడ్ స్క్వేర్. ఇది మనల్ని ప్రూవ్ చేయమని కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటిది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ కావచ్చు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ కావచ్చు. కానీ ఇప్పుడు నాకేంటి అంటే ఐ వాంట్ క్యాలిక్యులేట్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద అనదర్ రెఫరెన్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి కాదు, వై యాక్సిస్ కి కాదు, నేను పక్కన ఒక రెఫరెన్స్ యాక్సిస్ అనేది తీసుకుంటా. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్ లో ఏముంటుంది? రెఫరెన్స్ యాక్సిస్ అంటే ఇక్కడ ఏబి తీసుకున్నాడు. కానీ ఈ ఏబి అనేది ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఏ బి ఇలా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఐఏబి ఈక్వల్ టు ఐవైవై, వర్టికల్ గా తీసుకున్నావు కాబట్టి ఐవైవై ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్ ఆపోజిట్ అవుతుంది. ఏ ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్ అవుతుంది. ఓకే. సో దాని యొక్క స్టేట్మెంట్ అనేది మనకు ఈ రిఫరెన్స్ యాక్సిస్ ని ఎటువైపు నుంచి అయినా తీసుకోవచ్చు. ఇటువైపు అయినా తీసుకోవచ్చు, ఇటువైపు అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కాకుండా ఇంకొక యాక్సిస్ నుండి మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో దీని యొక్క స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? సింపుల్ గా మీరు ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇది ఐఏబి ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ వై బార్ స్క్వేర్ అనేది అనేటువంటి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దాని యొక్క స్టేట్మెంట్ ఈజీగా రాయొచ్చు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏ రెఫరెన్స్ యాక్సిస్, moment of inertia about a reference axis is the sum of the, ప్లస్ అంటే ఏంటి? సమ్మే కదా. దీని యొక్క రెండు క్వాంటిటీస్ ఏంటి? ఆ రెండు క్వాంటిటీస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ ఏరియా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఏరియా అండ్ డిస్టెన్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే. సో దాని యొక్క స్టేట్మెంట్ అనేది ఒకసారి థియరిటికల్ గా చూద్దాం. సో నోట్ డౌన్ ద స్టేట్మెంట్ in a simple way. The moment of inertia of a plane area
టర్మ్ చూడండి, ఒక్కొక్కటి నేను చెప్పిందే ఉంటుంది. ఆఫ్ ఏ ప్లేన్ ఏరియా, ఇది ఒక ప్లేన్ ఏరియా అనేది తీసుకున్నాం. ఓకే, ఈ ప్లేన్ ఏరియాలో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక ప్లేన్ ఏరియా అనేది తీసుకున్నాం. ఓకే, ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ప్లేన్ ఏరియా అబౌట్ అబౌట్ ఎనీ యాక్సిస్, అబౌట్ ఎనీ యాక్సిస్, ఏ యాక్సిస్ అయినా కానీ, ఎనీ యాక్సిస్ parallel to centroidal axis, any axis parallel to centroidal axis, ఇది కండిషన్. parallel to centroidal axis, centroidal axis. ఇక్కడ చూడండి, దీని యొక్క సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అనేది ఉంది. దీనికి ప్యారలల్ గా ఒక యాక్సిస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ప్లేన్ ఏరియా, ఇది ఒక ప్లేన్ ఏరియా అబౌట్ ఎనీ యాక్సిస్, ఏదైనా ఒక యాక్సిస్. ఆ యాక్సిస్ ఎలా ఉండాలి? ప్యారలల్ టు సెంట్రాయిడల్ యాక్సిస్, ప్యారలల్ టు సెంట్రాయిడల్ యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఏబి అనేది తీసుకున్నాం. సెంట్రాయిడల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, సమ్ అంటే టోటల్, ఇందాక నేను చెప్పింది సమ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్, note down, about centroidal axis, about centroidal axis, sum about centroidal axis, sum of the moment of inertia about centroidal axis. అంటే ఏది సెంట్రాయిడల్ యాక్సిస్? నువ్వు ఏదైతే ఏబికి ప్యారలల్ గా తీసుకున్నావో ఆ ఏబికి ప్యారలల్ గా తీసుకున్నటువంటి సెంట్రాయిడల్ యాక్సిస్. ఇక్కడ నేను ఏబికి ప్యారలల్ గా ఎక్స్ యాక్సిస్ తీసుకున్నా కాబట్టి ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, అంటే ఐఎక్స్ఎక్స్ అండ్ యాక్సిస్ విత్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఏరియా, ప్రొడక్ట్ ఈ రెండింటికి ప్రొడక్టే కదా, ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా, ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఏరియా అండ్ స్క్వేర్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ distance, square of perpendicular distance between two parallel axes, between two parallel two parallel axes, two parallel axes, between two parallel axes. ఇది దీని యొక్క స్టేట్మెంట్. ఇప్పుడంటే టూ ప్యారలల్ యాక్సిస్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్సే మనకి ఇట్ విల్ బి టేక్ ఇట్ యాజ్ ద వై బార్, వై బార్ అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఏబికి ఉన్నటువంటి డిస్టెన్స్ ని వై బార్ అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక స్మాల్ ఎలిమెంటల్ ఏరియా తీసుకున్నా, ఈ యొక్క ఏరియాలో ఒక స్మాల్ ఎలిమెంటల్ ఏరియా తీసుకున్నా. ఆ ఏరియా ఎంత అంటే డిఏ అన్నమాట. ఈ ఎలిమెంట్ నుంచి, ఈ డిఏ నుంచి ఎక్స్ యాక్సిస్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ ని వై అనుకోండి, ఎక్స్ యాక్సిస్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ ని వై అనుకోండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? దీనికి ఇప్పుడు ఇక్కడ సెంట్రాయిడ్ జి అనుకుంటే ఇప్పుడు చూడండి, ఏం లేదమ్మా, ఒక ఏరియా తీసుకున్నా, ఆ ఏరియాలో సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నా, దానికి ప్యారలల్ గా ఇంకొక రిఫరెన్స్ యాక్సిస్ ఏబిని తీసుకున్నాం. ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఏబికి ఉన్నటువంటి డిస్టెన్స్ వై, వర్టికల్ కాబట్టి వై బార్. అదే హార్జాంటల్ తీసుకుంటే ఎక్స్ బార్ తీసుకుంటాం. అంటే ఇటువైపు తీసుకుంటే గనక, ఇటువైపు అంటే ఇక్కడ తీసుకుంటే గనక ఈ డిస్టెన్స్ ఎక్స్ బార్ గా ట్రీట్ చేస్తాం. కానీ నేను హార్జాంటల్ గా తీసుకున్నా కాబట్టి ఈ డిస్టెన్స్ వర్టికల్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో వై బార్. సో ఇప్పుడు దీనికి ప్రూఫ్ ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్లతో ఇప్పుడు నేను ఏబి అనేది చేయాలి. ఓకే, సో దీనికి ఏంటి అంటే ఫస్ట్ చేయాల్సినటువంటిది మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్, ఐఎక్స్ఎక్స్ ఏమవుతుందో చెప్పండి. స్మాల్ ఎలిమెంట్ కి మనం ఏంటి జనరల్ గా ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్, ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది?
ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి ఏరియా ఇంటూ వై స్క్వేర్. ఐఎక్స్ఎక్స్ అంటే అదే కదా, ఐఎక్స్ఎక్స్ అంటే అది సేమ్ అది, ఏరియా ఇంటూ వై స్క్వేర్. అదే నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబి కావాలనుకోండి, ఏబి స్మాల్ ఎలిమెంట్కి ఏరియా ఇంటూ డిస్టెన్స్ ఏంటి, వై బార్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. ఐఏబి ఈక్వల్ టు ఏరియా ఇంటూ వై బార్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు నీకు దీనికి నీకు టోటల్ ఏరియాకి కావాలి కాబట్టి ఇక్కడ నీకు జనరల్గా ఏం చేస్తాం, ఏరియా కాబట్టి స్మాల్ ఏరియా కాబట్టి డిఏ తీసుకుంటాం, ఇది కూడా స్మాల్ ఏరియా కాబట్టి డిఏ ఇంటూ వై స్క్వేర్. ఐఎక్స్ఎక్స్ ఈక్వల్ టు డిఏ ఇంటూ వై స్క్వేర్, ఐఏబి ఈక్వల్ టు డిఏ ఇంటూ వై బార్ ప్లస్ వై స్క్వేర్. కానీ నీకు టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అనుకుంటే ఐఏబి ఈక్వల్ టు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, డిఏ ఇంటూ వై బార్ ప్లస్ వై హోల్ స్క్వేర్, వై బార్ ప్లస్ వై హోల్ స్క్వేర్. అర్థమవుతుందమ్మా వైష్ణవి అండ్ మృదుని? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. ఎస్ సార్. ఎక్స్ యాక్సిస్ నుంచి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసరికి డిఏ ఇంటూ వై స్క్వేర్. అదే ఏబి నుంచి అనుకోండి, ఈ డిఏకి ఉన్న డిస్టెన్స్ ఎంత, వై ప్లస్ వై బార్. సో ఏరియా అదే డిఏ వై ప్లస్ వై బార్ కాబట్టి వై ప్లస్ వై బార్ హోల్ స్క్వేర్ చేశారు. ఓకే, అదే స్మాల్ ఏరియాకి, అదే టోటల్ ఏరియాకి వచ్చేసరికి యూ హ్యావ్ టు అప్లై ద ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ కాబట్టి సో ఇంటిగ్రల్ ఏబి ఐఏబి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటూ వై బార్ ప్లస్ వై హోల్ స్క్వేర్. టోటల్ నెక్స్ట్ ఈ వై టోటల్ ఏరియాకి ఇంటిగ్రేషన్ యూస్ చేస్తాం సార్. స్మాల్ ఏరియాకి ఇంటిగ్రేషన్ చేసుకుంటే టోటల్ ఏరియా వస్తుంది. ఫస్ట్ మనం స్మాల్ ఏరియాకి చేయాలి. స్మాల్ ఏరియాకి ఎక్స్ యాక్సిస్ కి ఉన్న డిస్టెన్స్ ఏంటి, స్మాల్ ఏరియా డిఏ, ఎక్స్ యాక్సిస్ కి ఉన్న సెంట్రాయిడల్ యాక్సిస్ కి ఉన్న డిస్టెన్స్ వై స్క్వేర్, అదే ఐఎక్స్ యాక్స్. అదే ఐఏబి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్మాల్ ఏరియా డిఏ, ఏబి నుండి స్మాల్ ఏరియాకి ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి, వై ప్లస్ వై బార్. అర్థమైందమ్మా? ఓకేనా, నెక్స్ట్ వెళ్ళనా, నెక్స్ట్ స్టెప్కి. నా ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటూ ఇది చూడండి వై బార్ ప్లస్ వై, ఇది ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే వై బార్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై బార్ ఇంటూ వై అనమాట, 2 ఇంటూ వై బార్ ఇంటూ వై. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అప్లై చేసేసి దెన్ దీని ఇంటిగ్రల్ డిఏని మల్టిప్లై చేయండి, ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై బార్ స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ 2y బార్ ఇంటూ వై, ఇంటిగ్రల్ 2 డిఏ ఇంటూ 2y బార్ ఇంటూ ఇక్కడ డిఏ రావాలి, ఇంటిగ్రల్ డిఏ ఇంటూ 2y బార్ ఇంటూ వై, integral dA into 2y bar into y. So now integral dA into y bar square. Integral dA into y bar square ని మనం ఏ విధంగా రాసుకోవాలి, ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై బార్ స్క్వేర్. ఇంటిగ్రల్ డిఏ వచ్చేసరికి నీకేంటి టోటల్ ఏరియానే కాబట్టి ఇంటిగ్రల్ డిఏ అంటే టోటల్ ఏరియా ఇంటూ వై బార్ స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై స్క్వేర్ ఏమవుతుంది, ఐ ఎక్స్ ఎక్స్. ఇదే కదా ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై స్క్వేర్ అంటే ఐ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ డిఏ ఇంటూ 2y బార్ ఇంటూ వై. నువ్వు క్యాలిక్యులేట్ చేసేటువంటిది వై అనేది ఇక్కడ చూడండి సెంట్రాయిడల్ యాక్సిస్ టోటల్ ఏరియాకి చేసేటప్పుడు సెంట్రాయిడల్ ఏరియా ఇక్కడ ఉంటుంది, సెంట్రాయిడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సెంట్రాయిడ్ నుంచి ఎక్స్ యాక్సిస్ కొన్న డిస్టెన్స్ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. ఈ వై వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ చూడండి స్మాల్ ఎలిమెంట్కి చేసేటప్పుడేమో వై ఈ డిస్టెన్స్, కానీ ఇప్పుడు ఏంటి టోటల్ ఏరియాకి చేస్తున్నావు, దానికి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి సో ఆ వై వాల్యూ ఏమైపోతుందంటే జీరో అయిపోతుంది. సో వై జీరో కాబట్టి ఈ యొక్క టర్మ్ ఇంటిగ్రల్ డిఏ ఇంటూ 2y బార్ ఇంటూ జీరో. సో కాబట్టి ఈ టర్మ్ మొత్తం కూడా జీరో అయిపోయి ఐఏబి ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ వై బార్ స్క్వేర్ అవుతుంది. సో
It is the formula for the parallel axis theorem. Parallel axis theorem. సో ఒక్కసారి నేను మళ్ళీ రీకాల్ చేస్తా, ఒక్కసారి అర్థం కాకపోతే ఒక్కసారి చూడండి అమ్మా ఇద్దరు కూడా. ఫస్ట్ స్టేట్మెంట్ అమ్మా, ఫస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఐఏబి ఈక్వల్ టు ఐఎక్స్ ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ వై బార్ స్క్వేర్. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. అదేంటిది మీనింగ్? ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ప్లేన్ ఏరియా. ఇది ఒక ప్లేన్ ఏరియా, ఇది ప్లేన్ ఏరియా. ఓకే. అబౌట్ ఎనీ యాక్సిస్. ఎనీ యాక్సిస్ అంటే ఏబి. ఆ ఏబి అనేది ఎలా ఉండాలి? ప్యారలల్ టు సెంట్రాయిడల్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ఐఎక్స్ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ డిస్టెన్స్ స్క్వేర్. ఏరియా, ఈ టోటల్ ఏరియా ఏ, అండ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఏబి కొన్నటువంటి డిస్టెన్స్ అది వై బార్. సో కాబట్టి ఈ రెండింటి సమ్గా మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేశాను, ఐఎక్స్ఎక్స్ క్యాలిక్యులేట్ చేశా. ఇదంతా కూడా ఏంటి అంటే స్మాల్ ఏరియాకి సంబంధించాము. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. సో డిఏ ఇంటూ వై స్క్వేర్. అదే ఏబి, అబౌట్ ఏబి చేయాలి. ఏబి చేయాలి కాబట్టి ఏరియా ఇంటూ డిస్టెన్స్ వై బారు అండ్ వై, వై బార్ ప్లస్ వై, దానికి స్క్వేర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ నీకు ఇప్పుడు టోటల్ ఏరియా కావాలి. టోటల్ ఏరియా కావాలి కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై బార్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేసాం. ఇది ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, వై బార్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై బార్ ఇంటూ వై. సో దీన్ని మల్టిప్లై చేసావు. ఇంటిగ్రేషన్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తే 3 పార్ట్స్ అయింది. డిఏ ఇంటూ వై బార్ స్క్వేర్, ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై స్క్వేర్, ఇంటిగ్రల్ డిఏ ఇంటూ 2y బార్ ఇంటూ వై. ఇంటిగ్రల్ డిఏ అంటే టోటల్ ఏరియా ఇంటూ వై బార్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్ డిఏ ఇంటూ వై స్క్వేర్ అంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసావు, ఐఎక్స్ఎక్స్. సో ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ డిఏ ఇంటూ 2y బార్ ఇంటూ వై. వై వాల్యూ అంటే సెంట్రాయిడ్కి ఉన్నటువంటి డిస్టెన్స్. టోటల్ ఏరియాకి తీసుకునేటప్పుడు సెంట్రాయిడ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ వై వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సిన్స్ వై బార్ వై ఈక్వల్ టు 0, సిన్స్ వై ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ వై ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. 0తో మల్టిప్లై చేస్తే టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. దెన్ ఐఏబి ఈక్వల్ టు ఐఎక్స్ ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ వై బార్ స్క్వేర్. ఓకే, అర్థమైందమ్మా? మృదుని అండ్ వైష్ణవి ప్లీజ్ రెస్పాండ్.